హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను బెన్నె దోశ చేశాను. ఇది కర్ణాటక స్పెషల్. ఇది లోపల సాఫ్ట్గా, అలాగే బయట చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో, చాలా బాగుంటుంది. నేను పక్కా కొలతలతో ఇది ఎలా చేసుకోవాలో ఈ బెన్నె దోశ నేను చూపించాను. అలాగే గన్ పౌడర్ చట్నీ కూడా చేశాను. ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ 1 కప్పు వరకు సాయి మినపప్పు తీసుకున్నాను. మీకు దగ్గర సాయి మినపప్పు లేకపోతే మామూలుదైనా తీసుకోవచ్చు. అలాగే సపరేట్గా నానబెట్టుకోండి. అలాగే నేను ఇక్కడ రేషన్ బియ్యం 3 కప్పులు తీసుకున్నాను. దాని తర్వాత 1 కప్పు వరకు ఇడ్లీ రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ 1 కప్పు వేసుకున్నాను. అలాగే 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యమే వేసుకోండి. అలాగే 3/4 కప్పు వరకు అటుకులు వేసుకుని, అటుకులు కొంచెం మందంగా ఉన్నా పర్వాలేదు, 3/4 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. వేసుకుని ఒకసారి ఇదంతా ఇలా కలిపి ఒక 3 నుంచి 4 సార్లు మంచిగా కడిగిన తర్వాత ఇలాగ మంచినీళ్ళు వేసుకుని ఒక 5 గంటల సేపు దీన్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, 5 గంటల తర్వాత మనకి సగ్గుబియ్యం, మెంతులు అన్నీ మంచిగా నానిపోయినాయి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాము. మిక్సీ జార్కి ఎంతైతే సరిపోతుందో అంత వేసుకోండి. వేసుకుని నేను ఈ వాటర్ వేయట్లేదు, మంచినీళ్ళు వేసుకోండి. ఇలాగా వేసుకున్న తర్వాత సరిపడినన్ని వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. అలా పల్చగా కూడా కాకుండా మీడియంగా పట్టుకున్నట్టయితే మనకి దోశ వేసుకునేటప్పుడు మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోండి. అలాగే మిగతా ఉన్నదంతా కూడా ఇలాగే మిక్సీ పట్టేసుకున్నాను. ఇదన్నిటిని ఒక దాంట్లో వేసుకున్న తర్వాత, ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద గిన్నెలో వేసుకోండి. వేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాలు ఇలాగా చేత్తో కలుపుకోవాలి. చేత్తో కలుపుకున్నట్టయితే ఫెర్మెంటేషన్ మంచిగా జరుగుతుంది, పిండి మంచిగా పొంగుతుంది అనమాట. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత నేను ఇలా మూత పెట్టుకుని రేపొద్దున చూద్దాం. ఇప్పుడు చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1 కప్పు వరకు వేరుశనగ గుళ్ళు తీసుకుని ఇవి కొంచెం ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎంత కారం అయితే సరిపోతుందో అన్ని పచ్చిమిర్చి వేసుకోండి. నేను ఇవి చాలా కారంగా ఉంటాయి, అందుకని నేను కొంచెమే వేసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం కరివేపాకు, 1 ఇంచు అల్లం కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకున్న తర్వాత పుట్నాల పప్పు ఉంటుంది కదా, వేరుశనగపప్పు, అది 1 చిన్న కప్పుతో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను ఇందులో కొబ్బరి వేయట్లేదు. అలాగే కొంచెం వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసుకోండి. వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆయిల్లో ఎక్కువ ఫ్రై అవ్వవసరం లేదు, కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. చట్నీ కూడా మంచి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఒకసారి ఇలా కలుపుకోండి. ఇదంతా కలిపిన తర్వాత ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని ఇలాగా తాలింపు చేసుకోండి. ఇలా తాలింపు చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది. చూసారు కదా. ఇప్పుడు గన్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే, నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు పచ్చెనగపప్పు ఉంటుంది కదా, ఇది వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేయకుండా ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు సాయి మినపప్పు ఉంటుంది కదా, అది వేసుకున్నాను. ఇది కూడా కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటే పప్పు అనేది లోపల వరకు చక్కగా ఫ్రై అవుతుంది. మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి బాగుంటుంది. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, కారానికి సరిపడినన్ని ఎండుమిర్చి వేసుకోండి. ఇలా వేసుకుని దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక చిన్న కొబ్బరి ముక్క వేసుకుంటున్నాను. వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు, మీ దగ్గర కరివేపాకు ఎక్కువ ఉంటే కనుక కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయ్యాక మాత్రమే నువ్వులు వేసుకోండి, ఎందుకంటే నువ్వులు తొందరగా ఫ్రై అయిపోతాయని చెప్పి లాస్ట్లో వేసాను. చూడండి, మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇవి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని సరిపడినంత సాల్ట్ వేసుకుని ఇలాగా పౌడర్ కింద చేసుకోండి. ఒకేసారి కాకుండా కొంచెం పలసిచ్చుకుంటూ చేసుకుంటే ఇలా పౌడర్ కింద వస్తుంది. ఇప్పుడు మనము ఎయిర్ టైర్ కంటైనర్ దేంట్లో అయినా సరే ఇలా గాజు బాటిల్లో వేసుకుంటేనే మంచిది. ఇలాగా గాజు బాటిల్లో వేసుకుని మనం బయట పెట్టుకున్న ఒక 1 నెల నుంచి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. చూడండి, రాత్రి పెట్టిన పిండి మంచిగా ఫెర్మెంటేషన్ మంచిగా జరిగింది. చూడండి, చూసారు కదా, పిండి చక్కగా పులిసింది. ఇప్పుడు దీన్ని మనము ఒకసారి ఇలాగా కలుపుకున్న తర్వాత మనకి ఎంతైతే సరిపోతుందో అంత ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత అప్పుడు మనము మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు.
చూడండి ఇలాగా నాకు ఇంత సరిపోతుంది, ఇలా తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ వరకు షుగర్ వేసుకుంటే కనుక మంచిగా కలర్ వస్తుంది దోశ. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నేను ఇక్కడ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, అది వేసుకోవడం వల్ల దోశ క్రిస్పీగా వస్తుంది. ఇలా వేసుకుని మంచిగా ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఇలా అదంతా కలిసిన తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అంతలోకి మనకి ఉప్మా రవ్వ చక్కగా నానుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీని మీద ఒక 2 డ్రాప్స్ ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత టిష్యూ పేపర్తో ఇలా మంచిగా తుడిచేసుకోండి. తుడుచుకున్న తర్వాత ఇలాగ దోశ వేసుకోవడమే. నేను ఇక్కడ ఒక 3 గరిటెల వరకు వేసుకుని బాగా పల్చగా కాకుండా కొంచెం ఇలా థిక్గా వచ్చేటట్టు కింద వేసుకోండి. అలా అయితే లోపల మంచిగా సాఫ్ట్గా ఉంటుంది, బయట క్రిస్పీగా వస్తుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీని మీద నేను బటర్ వేసుకుంటున్నాను. ఇలాగ మెల్టెడ్ బటర్ వేసుకుంటే ఇంకా మంచిది. నేను ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. అలాగే ఇప్పుడు దీని మీద మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు. వాళ్ళైతే చాలా నెయ్యి వేస్తారు. అలాగే మనం చేసి పెట్టుకున్న గన్ పౌడర్ ఉంది కదా, దాన్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ దోశని ఇలా ఫ్రై చేసుకున్నట్టయితే మనకి ఇలాగ క్రిస్పీగా వస్తుంది దోశ. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండి బెన్ని దోశ అలాగే బటర్ దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్